సర్వవేదాంతముల సిద్ధాంతం ఒక్కటే, అహం బ్రహ్మణ సంశయ. అంతే కదా, సర్వం నాస్తి న సంశయ. అది తప్ప మరేదీ లేదు, సందేహం లేదు. అది మాత్రమే ఉంది, సందేహం లేదు. రెండిట్లో సందేహం ఉండకూడదండి. ఆ నిస్సందేహ వృత్తి కావాలి. అదే నిస్సంశయ సంశయజ్ఞి. ఆ స్థితి కావాలి. ఏ సందేహం లేదు, ఉన్న సందేహం పోగొట్టాలి. ఏ సందేహం లేదు బ్రహ్మము, దాన్ని ఆశ్రయిస్తే మన సంశయం పోగొడుతుంది, మన తెలివిని ప్రేరేపించి. మరి ప్రచోదయాత్తాన్ని బుద్ధిని ప్రేరేపించమని అడుగుతున్నామే. బుద్ధిని ప్రేరేపించి, ఓ శక్తి నువ్వు తప్ప అన్యము లేదని తెలివి మాకు వచ్చేటట్టు చెయ్యు అని బ్రహ్మముని శరణ వేయటమే అందులో కనబడుతుంది. అందుకే సర్వోపనిషదామర్థ, సర్వ ఉపనిషత్తుల యొక్క అర్థం ఏమిటంటే సర్వానందమయం జగత్. అందుకే బ్రహ్మవేత్త ఎక్కడో మౌనంగా కూర్చుని తనలో తాను కూర్చుని ఆనందిస్తాడు అనుకోవద్దు. ఏకాంతంలో ఉంటే ఆనందం ఉంది, ప్రపంచంలోకి వస్తే లేదండి అంటే వాడు బ్రహ్మవేత్త కాడు. వాడు ఎక్కడ తిరిగినా ఒకేలా ఉంటాడు వాడు. ఎందుకంటే ఎందులో ఓలలాడినా ఆ సముద్రమే. కానీ ఎటు తిరుగుతున్నా బ్రహ్మంతోనే తాను ఉంటాడు. అందుకే ఎప్పుడు నవ్వుతూనే తిరుగుతూ ఉంటాడు, ఆనందంగా ఒక చోట ఉంటాడా. కానీ ఇక్కడ ఉండాలి నియమం పెట్టుకున్నాడంటే అది ఇంకేం బ్రహ్మము. కానీ సిద్ధుడైపోయిన వాడు అలా తిరుగుతాడయ్యా అన్నాడు ఇక్కడ. అదే నిన్న మనం మజ్జిగలో వెన్న గురించి చెప్పుకున్నాం. అందులో ఉన్నా దానికి అంటకుండా హాయిగా తిరుగుతుంటాడు. అంటకుండా ఉన్న సాక్షి అనకండి మళ్ళీ. అక్కడ వచ్చింది మళ్ళీ డౌట్. కొంతమంది సాక్షి నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంటకుండా ఉన్నంత మాత్రం సాక్షి కాదు. అంటే సాక్షిగా చూస్తూ ఉన్నాడా, చూసేది కూడా బ్రహ్మమే అయినప్పుడు వేరేది చూడట్లా, అది చెప్పడం ఇక్కడ. వేరుగా లేరు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే కప్పలు మొదలైనవిట మొట్టమొదట పుట్టిన కొంతకాలం వరకు నీరు దాటి బయటికి రాలేవిట. దాంతో ఏదో తోక ఏదో తెగుతుంటండి. అది తెగిన తర్వాత నీటిలో ఉండగలదు, బయట తిరగగలదుట. అదేవిధంగా సాధన మొదటి దశలో ఏకాంతంలోనే చేయాలి. ఎందుకంటే అనాత్మని తొలగిస్తూ ఉన్న మనం ఇంకా అనాత్మను కూడా ఆత్మ అనుకుంటున్న దశలోనే వాటన్నిటితో తిరిగామనుకోండి మరింత అంటుకుంటుంది. అదే మనం శుభ్రంగా సాధన చేసి సిద్ధిలో అయిపోయి అది తప్ప ఏది లేదని దృఢ నిశ్చయం వచ్చాక బయటకు వచ్చామనుకోండి ఏది అంటది. అందుకే చిన్న చిన్న మొక్కలు వేసినప్పుడు చుట్టూ కంచెలు అవన్నీ కడతాం. ఆఖరికి రావి చెట్టైనా ఇంత వేసినప్పుడు, మామిడి చెట్టైనా ఇంత వేసినప్పుడు దాని చుట్టూ ఇనప ఊచలతో కంచె కడతారు. కానీ మహావృక్షం అయితే కంచె అక్కర్లేదు, మీరు తీయక్కర్లేదు, అది నేను చేసుకుంటుంది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆరూఢ స్థితి ఉన్నవాడికి ఏ బంధం లేదు, నువ్వు పెట్టినా తెగిపోతుంది, వాడికి పట్టదు అది. అటువంటి వాడు ఎక్కడున్నా ఒకేలా ఉంటాడు. వాడు నందతి నందతి నందత్యేవ, యోగరతోవా భోగరతోవా సంగగతోవా సంగవిహీన. ఆ మాటలు ఎంత గొప్పగా చెప్పాడంటే ఇక్కడ. వాడు భోగిస్తున్నాడు కనబడతాడు, వాడు ఏం భోగించాడు. ఎందుకంటే ఇదివరకు ప్రారంభం బట్టి శరీరం ఉన్నంతకాలం వస్తూ ఉంటాయి. కొందరు బ్రహ్మజ్ఞానులు మంచి బంగారు ఆభరణాలు ధరించి తిరుగుతూ ఉంటారు కోటల్లో. వాడికి అంత భోగనాలు అనకూడదు. వాడు ఇదివరకు ప్రారంభాలు వచ్చి పడుతూ తీసేసుకుంటున్నాడు, అది తాదాత్మ్యం చెందట్లేదు. ఇంకో బ్రహ్మజ్ఞానికి దరిద్రం వస్తుంది, దానికి వాడు చెల్లించడు. ఈ బ్రహ్మజ్ఞానికి ఒకటి సంపద వస్తుంది, ఒకటి దరిద్రం వస్తుంది. రెండు ప్రారంధాలే. ప్రారంధం భోగతో నచ్చేది. దీనికోసం తాపత్రయం ఎందుకు అంటాడు. రోగం వచ్చినా ఒకరిగా చూస్తాడు, భోగం వచ్చినా ఒకరిగా చూస్తాడు. ఆ స్థితి వాళ్ళది, ద్వంద్వాతీత స్థితి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే అఖండాకార వృత్తిలోనూ ఉన్నారు, అది తెలుసుకోవాల్సింది. వారికి దేహాదులు పట్టం. కానీ సాధన ఒక పక్వతకు వచ్చేటప్పుడు సాక్షి వృత్తి ఏర్పడుతుంది, పూర్ణ స్థితికి వచ్చేటప్పటికీ అఖండాకార వృత్తి వస్తుంది. అఖండాకార వృత్తి వచ్చిన వాళ్ళే జీవన్ముక్తులు, మహాత్ములు అవుతారు అని చక్కగా చెప్తూ, ఇది సర్వసిద్ధాంతమయ్యా, నేను చెప్పినది తిరుగులేని సిద్ధాంతం. దీని పైన చెప్పుకోవడానికి ఒక సబ్జెక్ట్ లేదు, ప్రతిదానికి పైన వరకు ఉంటుంది. నేను చెప్పింది అల్టిమేట్. ఎందుకు ఇంత డెప్త్ అయ్యా? ఒక ఆయన అన్నాడు, అమ్మో ఇది మాత్రం చాలా భయంకరంగా డెప్త్గా ఉందండి. అయితే సరిగ్గా ఉన్నదని ముందే చెప్పుకున్నాం కదా. నేను దీని మించిన సబ్జెక్ట్ మరొకటి లేదు, ఇది అల్టిమేట్. ఇది పొందితే మరి పొందాల్సింది ఏం లేదు. అందుకే సర్వజ్ఞుడు ఎవరయ్యా అంటే ఇది తెలిసిన వాడిని సర్వజ్ఞుడు అన్నారు. ఆదిశంకరులకు సర్వజ్ఞ అనే నామం ఉంది. సర్వజ్ఞ పీఠాధిరోహణం చేశారు అంటే అన్ని శాస్త్రాలు తెలుసండి అని కాదు. అన్ని శాస్త్రాలు తెలిస్తే అది చిక్కు తెలుసా? అన్ని శాస్త్రాలు తెలిస్తే ఆ వాసన అంటుతూ ఉంటుంది మనకి. సర్వశాస్త్రాల సారం ఒక్కటే అని తెలియాలి, అది గ్రహించవలసింది. ఆ సార వస్తు పట్టుకున్నవాడు సర్వజ్ఞుడు. సర్వము పరమాత్మయే అని ఎరుక కలిగిన వాడు అంటే అనుభవం కలిగిన వాడు సర్వజ్ఞుడు. ఆ సర్వస్థితి. అందుకే ఉపనిషత్తులన్నీ చాటి చెప్తున్న పరమ సత్యం, ది అల్టిమేట్ రియాలిటీ. నువ్వు వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు అక్కడ దాకా చెప్పారని దాని తర్వాత నేను చూస్తానని నీకు ఆ పని మిగలేదు, చేస్తే ఆయాసం తప్ప. మహావాక్య సిద్ధాంతం అహం బ్రహ్మేతి నిశ్చయ, సాక్షాత్ సిద్ధాంత అహం బ్రహ్మేతి నిశ్చయ, నారాయణ సిద్ధాంతం అహం బ్రహ్మేతి నిశ్చయ, చతుర్ముఖస్య సిద్ధాంతం అహం బ్రహ్మేతి నిశ్చయ, ఋషీణాం హృదయం ఏతత్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? బ్రహ్మదేవుడు చెప్పిన సిద్ధాంతం ఇది, విష్ణువు చెప్పిన సిద్ధాంతం ఇది, శివుడు చెప్పిన సిద్ధాంతం ఇది, మహావాక్యములు చెప్పిన హృదయం ఇది, ఋషుల హృదయం ఇది, సర్వదేశిక సిద్ధాంతం, సర్వగురులు చెప్పినటువంటి సిద్ధాంతమే అహం బ్రహ్మేతి నిశ్చయ.
మహాప్రకాశమేవైతత్ అహం బ్రహ్మ ఏవ తత్. ఏతదేవ మహామంత్రం, ఏతదేవ మహాజపః, ఏతదేవ మహాస్నానం, ఏతదేవ మహాతీర్థం, ఏతదేవ మహాగంగా, ఏష ఏవ పరో ధర్మః, ఏష ఏవ మహాకాశః, ఏతదేవ విజ్ఞానం సర్వసిద్ధాంతమేవైతత్ అహం బ్రహ్మేతి నిశ్చయః. చివరికి చెప్పాడండి, సర్వసిద్ధాంతముల విషయం నేనే బ్రహ్మము, బ్రహ్మము తప్ప మరొకట్లేదు, కనుక నేను తప్ప మరొక వస్తువు లేదు. ఇది కొంచెం ఆలోచించినా నేనుంటేనే ప్రపంచం ఉంది, అవునా లేదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు లేకపోతే ప్రపంచం లేదు. మరి నేను లేకపోయినా అమెరికా ఉందండి అంటే అమెరికాని గుర్తొచ్చింది కనుక ఉంది, లేకపోతే ఉందా? నువ్వు ఆలోచిస్తే ఉంది, నువ్వు అనుకుంటే ఉంది, లేకపోతే లేదు. కానీ నీవు అనుభవమే ప్రపంచమైతే మనస్సు అందుకుంటున్న అనుభవమే ప్రపంచం. ఆ దృశ్య వస్తువును దృశ్య వస్తువుగా చూసి గ్రహిస్తున్నాం. కానీ ఇవంటి సాక్షిగా చూడగలుగుతున్న చైతన్యంతో నువ్వు ఐక్యమైపోతే ఉన్నది అదే, అది గ్రహించు అని వివరిస్తూ, ఇంతకు మించిన సిద్ధాంతం లేదు నాయన, గ్రహించావు కదా అన్నాడు. ఎవరు? నిదాఘుడితో మహానుభావుడైనటువంటి రుభువు అంటూ, శివోహ్యాత్మ శివో జీవ. బ్రహ్మమునకు మరొక పేరు శివ. శివ అన్న బ్రహ్మమన్న పర్యాయ పదాలే. ఉపనిషత్తులు చెప్పిన బ్రహ్మమనే శివ అంటున్నారు. శివ అంటే ఇందాక చెప్పినటువంటి ఈ ద్వంద్వములు కూడా లేనటువంటి శుద్ధమైన చైతన్యం పేరు శివ అండి. శుద్ధ చైతన్యం పేరు శివ. అందుకే శివుడంటే ఏమిటయ్యా అంటే మా పుష్పదంతుడు వారు చెప్పారు, మన ప్రత్యక్షిత్తే సవిధమ విధాయ తమరుత పరుష్యద్రోమాణ ప్రమద సరిలోత్సంగిత దృశ్య యదాలోక్యాహ్లాదం హృదయవ నిమజ్జామృతమయే దదత్యంతస్తత్వం కిమపి యమిన తత్కిల భవాన్ అన్నాడు. అంటే మన ప్రత్యక్షిత్తే సవిధమ విధాయ తమరుత, మనస్సుని ఇంద్రియములతో సహా నిగ్రహించి ప్రాణాయామతో లోపలికి తిప్పి, ఆ లోపలికి తిప్పున్నటువంటి వారు అంతర్ముఖంగా ఏ అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో, పరిమితం అనేది దేహం బట్టి ఏర్పడింది. లోపల తిరిగిన మనస్సుకి అపరిమితమే కదా. అపరిమితమైనటువంటి ఆనందాన్ని అంతర్ముఖ వృత్తి కలిగినటువంటి వారు ఆనందిస్తుంటారు కదా. ఆనందిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? కొంత ప్రపంచం, కొంత భగవంతుడు. ప్రపంచం సాక్షి, వికారాలు లేవు. నిమజ్జ యథాలోక్య ఆహ్లాదం నిమజ్జ అమృతమయే. ఆ లోపల మునిగిపోతారు. మునిగిపోవడం, పైకి లేవడం లేదు, మునిగిపోవడమే. అలా మునిగిపోతారు చూసావా? ఆ మునిగిపోయినప్పుడు ఏ తత్వాన్ని, అంటే ఏ సత్యాన్ని, తత్వం అంటే యథార్థము బ్రహ్మం అని అర్థం, కానీ ఏ సత్యాన్ని వాళ్ళ అనుభవానికి తెచ్చుకుంటూ ఆనందంలో మునిగిపోయారో దాని పేరే శివ కదయ్యా అన్నాడు. ఇక్కడ శివ అంటే అదే అర్థం. అదే ప్రపంచోపశమం శాంతం శివం అన్నారు. శివం అంటే అంత గొప్పది, అదే త్రిగుణాలకు అతీతమైన స్థితి. అందుకు తురియం కూడా లేదన్నాడు. ఎందుకు? ఇప్పుడు మీకు అర్థం కావాలి. తురియం కూడా లేదు. తురియం అంటే నాలుగవది. నాలుగవది ఎప్పుడు అంటావు? మూడు ఉన్నాయని ఒప్పుకుంటే కదా నాలుగు. అసలు మూడే మిచ్చని తెలిపేక నాలుగుని మరో మాట అక్కడ ఉందండి. ఇక్కడ ఆ స్థితి, ఆ శుద్ధ బ్రహ్మానుభవమే శివం. ఆ అనుభవం ఆనందం కనుక అది శివానందం. అది ఇలా వచ్చిపోయేది కొద్ది మాటి మాటిగా ఆనందానుభవిస్తుంది కనుక శివానంద లహరి అన్నారు. ఇక్కడ బ్రహ్మానందానుభవ పరంపర, ఆ నిరంతరాయం. నిరంతరాయం కనుక లహరి. నిరంతరాయం అన్నప్పుడే లహరి శబ్దం వాడాలి. నిరంతరాయం అంటే ఎడతెరిపి లేని ఆనందానుభవం అండి. లహరి శబ్దం అంత గొప్పది. అదే శివానంద లహరి, అది బ్రహ్మానందానుభవం. ఆనందమే శివం. అదే శివోహ్యాత్మ శివో జీవ శివో బ్రహ్మాన సంశయ. ఎంతవరకు జీవుడు వేరు, బ్రహ్మం వేరు, ఆత్మ వేరు అనుకున్నా, అంత కలిపి శివుడే. నా సంశయ, సందేహం లేదు పో అన్నాడు అని చెప్తూ, ఇప్పటి వరకు చెప్పినది పఠిద్వా శృణుయాద్వాపి సచముక్తో న సంశయ. ఇది పఠించినవాడు విన్నవాడు కూడా ముక్తి పొందిపోతారు, సందేహం లేదు. ఒక ఆయన ఇవాళ వస్తూ అన్నారు, ఇన్నాళ్ళు రాలేదు, ఇవాళ అందుకోగలనా అని. నిమిషం వింటే చాలా అందుకోగలరు, ఒక్క శ్లోకం విన్నా చాలా అందుకోగలరు. అందుకోలేని వాడు రోజే అటెండ్ అయినా అందుకోలేడు. తెలుసుకోండి ఇక్కడ. అది నిమిషం నిమిషార్థం వా శృత్వై తద్ బ్రహ్మవాద్ భవేత్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, నిమిషంలో సగం వింటే చాలు వాడు బ్రహ్మమైపోతాడు. మరి మేము వినలేదా ఏంటండి? ఎలా వినాలో అలా వింటే అని అర్థం. ఇక్కడ తాదాత్మ్య భావనతో వింటే ఆ బ్రహ్మానుభవం అప్పుడే లభిస్తుంది అంటూ చివరికి ఏం చేస్తున్నారంటే, ముగింపు శ్లోకంలో శివుణ్ణి అనాలిగా. అంటే అధ్యాయం ముగింపులేండి, అప్పుడే అమ్మయ్యారు గీత అయిపోయింది అనుకోవద్దు. లోకాలోక జగస్థితి ప్రబలయ ప్రోద్భావ సత్వాత్మికా భీతి శంకరనామ రూపమసకృత్వ్యాకుర్వతే కేవలం సత్యాసత్య నిరంకుశ శృతివచో వీచీభిరమృశ్యతే యస్త్వేతత్ సదితీవ తత్వవచనై మీమాంస్యతేయం శివ. శివ అనే మాట గురించి చెప్తున్నారు. అసలు ఈ లోకము,
సృష్టి స్థితి లయ ద్వంద్వములు వీటి వల్ల కదా భయం మనకు ఏర్పడి అభయమైన ఏకత్వం కోసం పరిగెడుతున్నాం. కనుక ఈ భీతి అంటే గోచరిస్తూ గోచరించకుండా ఉన్న జగత్తు యొక్క సృష్టి స్థితి లయలు, వాటిలో ఉండే వికారములు, వాటి వల్ల కలుగుతున్న భయం, ఈ భయం కలగడం కూడా అదృష్టమేనండి. భయం కలిగింది అంటే బాగుపడే ప్రయత్నం చేస్తాం. కొందరు భయమే లేదు. సంసారం అంటే భయం లేకుండా ఉన్న వాళ్ళని చూస్తే జ్ఞానులు భయపడుతారు, అయ్యో వీటి పరిస్థితి ఏమిటయ్యా అని. నాకు అసలు సంసారం భయం లేదంటే ఏముంది ఇందులో, హాయిగా పుట్టాం పెరిగా చచ్చాం అంతే అంటే అయ్యయ్యో అని జాలి పడతారు ఋషులు. ఇదే జీవితం అనుకుంటున్నాడు, నేనంటే ఇంతే అనుకుంటున్నాడు అని బాధపడతారు. అద్భుతమైన మానవ జన్మ వచ్చి కూడా ఇందుకే వినియోగిస్తున్నాడే వీడిని బాధపడతారండి వాళ్ళు. ఇది తెలుసుకోండి, వాళ్ళు భయపడిపోతారట. ఇది ఎలాంటి భయం అంటే సంసారమే సత్యమునకు దేవుళ్ళు ఆడుతున్నాడే, ఇది భయస్వరూపం. తెలియట్లేదు వీడుకు. సంసారం భయమని గుర్తిస్తే వాడు ప్రహ్లాదుడు. భయమని గుర్తిస్తే కదా భయం కోసం ప్రయత్నిస్తాం, అజ్ఞానాన్ని గుర్తిస్తే కదా జ్ఞానాన్ని కోసం ప్రయత్నిస్తాం. ఇది అజ్ఞానపు వికారం ఈ సంసారం. ఒక చిన్నపిల్లాడు వచ్చి నాన్న తాడు పట్టుకొచ్చాను వచ్చేట, తండ్రి ఏమిటా తాడు చూసాడు, చేతులు పాము. పిల్లాడు తాడు అనుకుని పట్టుకుని వేలాడుతున్నాడు, తండ్రికి ముచ్చబట్లు పోసాయి. పిల్లాడు ఆనందించిపోతున్నాడు. తండ్రికి ఆ పామును ఎలా తీయాలా అనిపిస్తుంది. మన స్థితి ఆ పిల్లాడు సంసారం అని పాము పట్టుకుని మురిసిపోతున్నాం తాడు అనుకుని. గురువు తండ్రిలో చూస్తే దీన్ని వీడి నుంచి ఎలా వెడగొట్టాలా అని బాధపడి ఇంత ఉపదేశం చేస్తాడండి. గ్రహించినప్పుడు వదిలేస్తాడు వెంటనే, వదిలేరా అని చెప్పడం కోసం తెలియదు. వాడు తొందరపడ్డాడు అనుకోండి, అది మరోలో చుట్టుకుంది. ఎలా చెప్పాలో వాడికి తెలియదు. పావును పట్టుకుని తాను నాన్న అని వాడి తిరుగుతుంటే అంత బాధ కలుగుతుంది ఇక్కడ. అందుకు గురువు ఇన్ని విషయాలు ఇంత బాధతో ఎందుకు చెప్తారంటే, తండ్రికి ఆ పిల్లాడిని చూస్తే అంత బాధ. అందుకే జ్ఞానం చెప్తున్నప్పుడు శిష్యుడైన వాడు క్వశ్చన్ మార్క్ కొంచెం చూస్తుంటే ఎప్పుడు బాగుపడతావరా అని బాధ కలుగుతుంటుంది అక్కడ. దాంతో చెప్తుంటాడు ఇక్కడ. ఎందుకంటే ఆర్ట్ పెర్ఫార్మెన్స్ లా కచేరీ చేశాడు అనుకోండి, వాళ్ళ తల్లూపేలాగా రంజకత్వం కోసం ఎన్నైనా చెప్పచ్చు. ఇది రంజకత్వం కాదే, బోధకత్వం. తెలివి కలిగించాలి, తెలియకుండా పోతున్నారే అని జాలితో చెప్పిన మాటలు ఇలా ఉంటాయండి. మొత్తానికి భీతి దేని వల్ల ఏర్పడుతుంది? రెండవ దాని వల్ల. రెండవ దాని అంటే బ్రహ్మము తప్ప అన్యం ఒకటి ఉంది అనుకోవడం వల్ల భయం ఏర్పడుతుంది. కానీ బ్రహ్మము తప్ప జగత్తు ఉంటే జగత్తు వల్ల భీతి ఏర్పడుతుంది. ఆ భీతి పోవాలి అంటే శంకర నామ రూప మసుకృత్ వ్యాకుర్వతే కేవలం ఒకటే ఉపాయం, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ శంకరుని నామాన్ని నిరంతరం పలుకుతూ ఆ శంకర రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. ఆ శంకరుడు ఎవరు? సత్యాసత్య నిరంకుశ శృతి వచో వీచీభిరామృశ్యతే యస్త్వే తత్ సత్ ఇతీవా తత్వవచనై మీమాంసతే అయం శివ. శివుడంటే ఏమిటంటే వేదాలు చెప్తున్న విను. వేదాలు చెప్తే ఎందుకు వినాలి? ఆ ఒక్కటే సరైన మాటలు కనుక, మిగిలినవన్నీ కపటపు మాటలే. వేదం ఒక్కటే అకపట గిరాం. గుర్తుందా? 2వ రోజు 3వ రోజు చెప్పుకున్న అకపట గిరాం అని మాట అన్నాడు జగీశ్వరుడితో స్కందుడు. వేదముట సత్య అసత్య నిరంకుశ శృతి వచో వీచీభి. ఇది సత్యం, ఇది అసత్యం అంటూ నిరంకుశంగా చెప్తుంది. నిరంకుశంగా అంటే ఢంకా బజాయించి నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే పో అని చెప్తుంది వేదం. అందుకే ప్రభు సంహితం అండి. రాజు ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు, పాటిస్తే ఏమిటి, పాటించకపోతే ఏమిటి, క్వశ్చన్ అనగడానికి వీలు లేదు. అది ప్రభు శాసనం, ప్రభు సంహితం. అందుకే వేదం నిరంకుశం. వేదం అలాగే చెప్తుంది. మిగిలిన వాడు బుజ్జగించి నమ్మనైనా ప్రపంచం లేదు, ఉన్నదంతా బ్రహ్మమే, నేను నమ్మనండి, నీ మాట వినండి, పాపం వినవయ్యా అని బతుకులాడుతుంది. దాని వేదానికి అవసరం లేదు. నమ్మితే నమ్ము, లేకపోతే పో, మేము ఉన్న సత్యం చెప్తాం. ఇది సత్యం, ఇది అసత్యం అని తేల్చి చెప్పేటువంటి ఒకే ఒక్క శాస్త్రం పేరు వేదం. అది చెప్పడంలో నిరంకుశం. సత్య అసత్య నిరంకుశ శృతి వచో వీచీభి. అలాంటి శృతివాక్య తరంగాలు ఆమృశ్యతే, విమర్శించి అంటే సంపూర్ణంగా వివరించి ఏమి చెప్పే తెలుసా? యస్త్వే తత్సత్ ఇతీవా. ఏది సత్యము అంటే తత్సత్ ఇతీవా. తత్సత్ అది ఏ సత్యం, అది ఏ ఇది అది ఏంటంటే మాట్లాడుకున్నాం. ఇదం అంటే ప్రపంచం అని మొదటి రోజు గోల పెడుతున్నాం. మరి తత్ అంటే అది. తత్ అంటే ఇదమనే ప్రపంచం పట్టుకున్నంతసేపు తెలియబడింది అది. కనుక సృష్టిలో దగ్గరున్న దాన్ని ఇది అంటాం, దూరంగా ఉన్నదాన్ని అది అంటాం. మనకు బ్రహ్మం ఎప్పుడు అదే, తత్పదార్థమే. కనుక బ్రహ్మం గురించి చెప్పేటప్పుడు అంటే నువ్వు ఇంకా ఇదం దృష్టిలో ఉన్నావు కనుక నీకు చెప్పేటప్పుడు తత్వనే ప్రారంభించాను. కనుకనే చితిస్తత్పద లక్ష్యార్థ. చిదేక రసరూపిణి, చిదేక రసమే అఖండైక రసం. ఇప్పుడు అమ్మయ్య లలితా శాస్త్రం రిలీఫ్. కానీ అఖండైక రసం అనేది చిదేక రస రూపిణి దగ్గర ఉందండి. అది తెలుసుకోండి ఇక్కడ, అదే రహస్యం.
అంటే ఆ విద్య కూడా బ్రహ్మ విద్యగానే మనకు చూపిస్తున్నారు. మనం వాటిని గమనించలేదు. పూజకు అనువైన నామం అనుకుంటున్నాం. అలాగని రేపటి నామాలతో పూజించేద్దని చెప్పలేదండి నేను. చేసుకోండి కానీ విచారించండి అని చెప్పడం ఇక్కడ. అక్కడ ఉన్నది ఇది. అందుకే సనాతన ధర్మం అసలు హృదయం అద్వైతం. నువ్వు ఆ బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది అదే నేను స్థితిని పొందిపోవాలి. అలాగా సత్య అసత్య నిరంకుశ శృతి వచో వీచీభిరామృశ్యతే యస్తు ఏతత్ సత్ ఇతీవా. ఆ బ్రహ్మమే ఇదంతా. అప్పుడు ఇదంతా ఏమైంది? ముందు తత్ అనే వస్తువు అది జగమంతా ఉన్నది, జగం లేదు, అంతా అదే ఉన్నది అని తెలుసుకుంటున్నావు కనుక తత్ సత్. తత్తు మాత్రమే సత్. సత్ అంటే శాశ్వతమైన ఉనికి కలది. శాశ్వతమైన ఉనికి కలది ఏది? ఎంతవరకు ఏది నువ్వు తత్ అంటూ పరోక్ష వస్తువు అనుకుంటున్నావో అది నీకు అపరోక్షంగా అనుభవానికి రావాలి. అపరోక్షానుభవం వస్తే అఖండాకార వృత్తి. అపరోక్షానుభవం నీకు వచ్చేసిన తర్వాత తత్ సత్, అదే ఓం తత్సత్ అంటూ ఉంటాం. తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పెద్దవాళ్ళు మనకి నేర్పేశారు. చిట్ట చివరికి చాలామంది జపం చేస్తున్నప్పుడు అది ఎప్పుడు వస్తుందా అని తాపత్రయం. నేను చివరికి చెప్పేది అది తత్సత్ బ్రహ్మార్పణమస్తు అంతే. అంత బాగుంటుందో రిలీఫ్ అనమాట. అందుకే ఆఖరికి ఎందుకు చప్పట్లు కొడతారంటే అయిపోయిందని తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని అద్భుతంగా చెప్పాను కాదు, అమ్మయ్య అయిపోయింది. ఉంటాయండి లోక వ్యవహారం, ఏం చేస్తాం. కనుక తత్సత్ అని చివరికి చెప్పేది ఏంటంటే అనిర్వచనీయమైన ఏ వస్తువు ఉన్నదో అదే సత్. దాన్ని తెలియజేసేది ప్రణవం, అదొకటి. ఓమిత్యేక అక్షరం బ్రహ్మ, బ్రహ్మమే తత్, అదే సత్. నేను ఇంతవరకు చేసినదంతా తత్స్వరూపమే అంటూ అర్పణం చేస్తే నువ్వు చేసింది పూర్ణమవుతుంది కనుక ఓం తత్సత్ బ్రహ్మార్పణ వస్తువులు చేయాలని ఓం తత్సదితి నిర్దేశ్యో బ్రహ్మణస్త్రివిధ అంటూ భగవద్గీతలో పరమాత్మ కూడా తత్సత్ గురించి చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు ఇక్కడ? అది కూడా యస్త్వే తత్సత్ ఇది ఇవ తత్వచనై. ఆ తత్తే సత్ అని ఆ నిరంకుశమైన వేదవాక్యములు బాగా ఆలోచించి తత్వవచనములతో దేన్ని మీమాంస చేసి, అంటే విశదపరచి నిర్ణయించి చెప్పేయో అలాగే వేదాంత విద్య తత్సత్ అని దేని నిర్వచించి చెప్పిందో అతడి శివ. అలాంటి శివుడి నామరూపాలు నువ్వు అనుకుంటూ ఉంటే ఆయన అనుగ్రహం వల్ల ఈ సంసార భీతి పోతుంది. అది ఈశ్వరాశ్రయం వల్ల అజ్ఞాన రూపమైన జగద్భీతి పోతుంది. అందుకే స్వామి జగద్భీతి పోవాలంటే నిన్ను ఆశ్రయిస్తున్నాను అన్నాడు. ఇక్కడ జగద్భీతి అంటే అజ్ఞానమే. అందుకు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఎందుకు? ఈ మధ్య అప్పులు వాళ్ళు ఇంటికి వచ్చారు కనుక లక్ష్మీ నృసింహదే మమదేహి కరావలంబం. ఆ మధ్య ఆరోగ్యం దెబ్బతింది కనుక లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఒక ఆవిడ మా పిల్లాడికి పెళ్లి కావట్లేదండి, భగవంతుడిని ప్రార్థించండి అంటే, మీరు ప్రార్థించుకోండి అమ్మా అంటే మీ మాట వింటాడండి? ఎవరి మాటని వింటాడు? చేయండి అమ్మా. సరే భగవంతుని ఏదో ప్రార్థించారు, పెళ్ళయిందండి. పెళ్ళయిన తర్వాత బాధ ఏంటంటే కోడలు వచ్చింది కానీ మా ఇంటికి తగ్గట్టు, మా సంప్రదాయాలకు తగ్గట్టు ఉండేటట్టు ఆశీర్వదించాలి. అన్ని వీళ్ళే ఆశీర్వదించాలి, వీళ్ళేం చేస్తారో తెలియదు. ఏం క్రూరం అండి. మరి వాళ్ళ కూతురు మరో కాపురానికి వెళ్ళింది, అక్కడ ఆవిడ ట్యూన్ అవ్వద్దు, ఇక్కడ కూతురు కోడలు మాత్రం వీళ్ళకి ట్యూన్ కావాలి. ఇంకక్కడితో అయ్యిందా? మాతో అనుకూలంగా ఉండాలి అంటే ఏది వచ్చిన ఆవిడ వీళ్ళతో అనుకూలంగా ఉండాలి, కానీ మేము వాళ్ళకి అనుకూలంగా ఉండాలని ప్రశ్నే లేదు. ఇంకా తర్వాత పిల్లలు కలగలేదు, అదో బాధ. పోని పుడితే ఆడపిల్ల అయితే మగ పిల్లాడి కోసం ఏం చేయాలి? ఎన్ని పిల్లలండి, ఎక్కడికి తెంపు. అడిగేది ఎవరిని? బ్రహ్మవేత్తల దగ్గరికి వెళ్ళి. వాళ్ళు ఏం బాధపడరండి. మాంత్రికుడు తాంత్రికుడు ఉంపట్ అంపట్టుగాడు బోల్డర్ మీద ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. మా దగ్గరికి రండి, హోమం చేయదు, మీ కష్టాలన్నీ పోగును. ప్రేమలో విఫలము చెందినా మా దగ్గర హోమం చేయబడను. పిల్లలకి పెళ్లి కుదరకపోయినా హోమం జరుగును. పిల్లాడు మాట వినకపోతే మా దగ్గర హోమం జరుగును. ఇవి అఘోరిస్తున్నారు, చాలదు. అది పట్టుకొచ్చి వేదాంతవేత్తల దగ్గరికి వచ్చి చెప్పడం పెట్టండి, బాధాకరమైన అంశం కాకపోతే. అది తీరుస్తానని చెప్పేవాడు వేదాంత అవుతాడా? వాడు కానీ ఉన్నమాట చెప్తే కోపం వచ్చి ఏడుస్తాడు, ఇదంతా భ్రాంతి పో అంటాడు వాడు. నువ్వు వణుకొచ్చేస్తాను. అయ్యో నువ్వు ఎక్కడ ఏడుస్తావని, నీ మంచి జరుగుతాయనమ్మా భగవంతుడు ప్రార్థించి అంటాడు. ఆయన ఏం చేస్తాడు? నీకు బోధించడు, నువ్వు ఆ స్థాయిలో లేవు అని ఆయనకు తెలుసు కనుక. అంతే, చెప్పడు. చెప్పినా నువ్వు అందుకోలేవు తెలుసు కనుక చెప్పడు. భగవంతుడు నమ్ముకో అమ్మా, ఆయన ఎప్పుడు నీకు బుద్ధిస్తాడు, జనకపోతే తర్వాత జన్మల్లో నేనా అంటాడు. ఏం చేస్తాం? అందుకే వేదాంత వాక్యం తీర్చి చెప్పేది ఏంటంటే భ్రాంతి నుంచి బయటపడాలి. భ్రాంతి భయం, అదే సంసారం. అందుకే లక్ష్మీ నృసింహం అదే కరావలంబం. దేని నుండి? అప్పుల నుండి కాదు. లక్ష్మీ నృసింహ కరావలంబం చేశానండి, ఇంక అప్పుల బాధలు పోయండి అంటే శంకరాచార్యులకి ఈ విషయం తెలిస్తే అంత బాధపడతాడు. ఆయన ఏం రాశాడండి బాబు? సంసార కూపమతి ఘోర మగాధ మూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య దీనస్య దేవ దయయా శరణాగతస్య లక్ష్మీ నృసింహమదే కరావలంబం. అరే బ్రహ్మం గురించి చెప్తే మా భయం అండి. అందుకే చూసేవా, నన్ను చూసి అందరూ భయపడుతున్నారు, నీకు భయం లేదా అని అడిగింది బ్రహ్మం.
నాకేం భయం అయ్యా, అసలు నిన్ను చూస్తూ భయం పోతుంది. అసలు భయపడాల్సిందేదో వాళ్ళకి తెలియట్లేదు. భయపడాల్సిన దాంట్లో మునుగున్నారు. పిల్లాడు పావును పట్టిన తాడును ఆడుకుంటున్నాడు. నిన్ను చూసి నేను ఎందుకు భయపడతాను బ్రహ్మమా? ఆ బ్రహ్మం ఎలా ఉన్నాడు? కరదంష్ట్రా భృకుటి సటానకయు గ్రధ్వానయం రక్తతరాంత్రమాలికయు దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్యత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవా. నిన్ను చూసి నాకేం భయమయ్యా, ధైర్యంగా ఉన్నాను. ఇది పిచ్చోళ్ళు, వీళ్ళు భయపడుతున్నారు. అసలు దేనికి భయపడతానంటే దుర్భర దుర్వార క్రూర సంసార దవాగ్నికి వెరదు నీ పాదాశ్రయం చెయ్యవే అన్నాడు ఇక్కడ. కనుక ఈ భీతి నుంచి బయటపడాలి అంటే శంకరనామ రూపం అసకృత్ వ్యాకుర్వతే. అసకృత్ మరి శంకరుని చేశానండి ఎప్పుడు? నిన్న 10 ఏళ్ల క్రితం చేసినట్టున్నానండి. కాదు, అసకృత్. నిరంతరాయంగా ఆ శంకరనామం అంటూ ఆయన ధ్యానిస్తూ ఉంటే తరించిపోతావు. ఎందుకు తరించిపోతావు? ఈ సాధనల వల్ల పొందవలసిన బ్రహ్మము అతడేనని ఆ వేదమును తీర్మానించి చెప్పేశాయి. కనుక ఆ శివుని ఆశ్రయించి తరించిపోతావు అంటూ చక్కని వాక్యాన్ని ముక్తాయింపుగా తెలియజేసి, విశ్వం వస్తుతయా, రమ్యమైన మరో సారశ్లోకం చెప్తున్నాండి. విశ్వం వస్తుతయా విభాతి హృదయే మూఢాత్మనాం బోధతోపి అజ్ఞానం నివర్తతే. ఇక్కడ చెప్తున్న సారశ్లోకాలే మీకు ఎంచుకుంటున్నాం చూడండి. ప్రతి శ్లోకం సారశ్లోకం, ప్రతి వాక్యం సారవాక్యం. మళ్ళీ ఇంత వివరించి అందరూ సారం తీయడం కాదు. ఆయన అంత చెప్తే వాటిలో సారం తీసుకుని మనం చెప్తున్నాం. లేకపోతే 41 అధ్యాయాలు విస్తారంగా చెప్పుకోవాల్సింది మొత్తం 3 రోజుల్లో అయిపోయాయి అంటే సారవాక్యాలే చెప్పుకుంటున్నాను. ఈ శ్లోకం రమ్యమైన మరొక శ్లోకం. విశ్వం వస్తుతయా విభాతి హృదయే మూఢాత్మనాం. మూఢాత్మన, మూఢులు అంటే మమ్మల్ని మూర్ఖులు అంటారా అనొద్దు. బ్రహ్మదేవుడు మొదలు పిపీలకం వరకు అందరూ మూర్ఖులే అని చెప్పాడు. ఎవడైతే దేహాదని నేను అనుకుంటాడో వాడు మూఢుడు. వేదాంతం టెర్మినాలజీలో అందుకే వాడు మూఢుడు. మూఢుడు అంటే మోహం ఉన్నవాడు. మోహం అంటే అసత్యాన్ని సత్యం అనుకునేవాడు, సత్యాన్ని అసత్యం అనుకునేవాడిని మూఢుడు. వాడిని మోఘాత్మ అన్నారు ఇక్కడ. ఆ మూఢుడు ఎవడయ్యా అంటే విశ్వం వస్తుతయా విభాతి హృదయే. ఏం మాట్లాడడం, ఇది వ్యాఖ్యానిస్తేనే ఉపన్యాసం అయిపోతుంది, పెద్ద ఉపన్యాసం. విశ్వమంతా వస్తు రూపముగా కనబడుతుంది హృదయమునందు మూఢునికి. అసలు ఎవరికైనా ప్రపంచం లోపలిది ప్రపంచం, బయటిది కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బయటది కాదు ఏంటంటే అంత బయట ఉంటే అంత బయట ఉందో నువ్వు లోపల అనుకుంటున్నావు, అదే ప్రపంచం. బయటది కాదు ప్రపంచం, నీ లోపలిదే. దర్పణంలో ప్రపంచంలాగా విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం మొదటి శ్లోకంలోనే బెక్కు పెట్టేస్తాడు సామాన్యుడికి. కనుక విశ్వం వస్తుతయా వస్తు రూపంతో కనబడుతుంది. ఎవరి హృదయంలో? మూఢుల హృదయంలో విభాతి ప్రకాశిస్తుంది. కానీ ప్రపంచమే ప్రతివాడి మనస్సులో ప్రతిఫలిస్తుంది. అవునా లేదండి? నిద్రపోయినా అదే, మెలకు ఉన్నా అదే. నిద్రపోయిన ప్రపంచమే స్వప్న రూపంలో కనబడుతుంది. మెలకు ఉన్న ప్రపంచమే, జపం పట్టుకుని ఆలోచిస్తున్న ప్రపంచమే. ప్రపంచం అదే తిరుగుతుంది. ఎవరికి? మూఢాత్మన, అదే విభాతి. ఏం చేస్తాం మరి? వాళ్ళకి చెప్పద్దు, చెప్పినా వాళ్ళు వినరు అని చెప్పాడు. ఇంత చెప్పి బోధతోప్యజ్ఞానం అనివర్తతే శృతిశిరో వార్తానువృత్యాపిచ. శృతిశిరో వార్త అనువృత్యాపిచ. వేదాంత వాక్యాలు వినడం, వాటిని నిరంతరం మాట్లాడుకోవడం, వాళ్ళు కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే ఇక్కడ క్లీన్ చేసుకోలేనంత వరకు ఎన్ని కబుర్లు భరించిన ఏం ప్రయోజనం? ఇది సాధనగా ఎప్పుడు మార్చుకున్నాం? నాకు అర్థమైంది అనేవాళ్ళు కనబడుతున్నారు, కానీ నాకు అనుభవానికి వచ్చింది అనేవాళ్ళు ఎంతమంది కనబడతారండి ఇక్కడ? కనుక నాకు అర్థమైంది కనుక నేను మేధావిని తృప్తిపడి సంతకం పెట్టుకుని పోవడం కాదు ఇక్కడ. మన యొక్క మేధావితం రుజువు చేసుకోవడమా కాదు, ఇక్కడ అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకే వేదాంత వాక్యాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగే పరోక్ష జ్ఞానం వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనసులో ప్రపంచం సత్యమనే భావం ఉన్నంత కాలం ఆ మూఢుడికి బోధతోపి అజ్ఞానం నివర్తతే. వాడికి చెప్పినా తొలగదు. అదే ఇతర పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కనలకు ఎగిననైనా అన్నాడుగా మహానుభావుడు. అయితే ప్రహ్లాదుడు అసలు హృదయ ఘోష హిరణ్యకశిపుడికి అర్థం కాదు. ఇప్పటికీ భాగవత పద్యాలు చదువుతున్న చాలా మందికి అర్థం కాదండి. ఆయన హృదయ ఘోష ఏంటి ఇక్కడ ఉన్నది? శృతిశిరో వార్త అనువృత్యాపిచ. ఎంత పటిష్టమైన కవి చూడండి శివరహస్య రచిత. శృతిశిరో వార్తలు అంటే వేదాంతపు కబుర్లు అనువృత్తి, మాటి మాటికి చెప్పిన బోధించిన మూఢుల హృదయంలో ప్రపంచమే ప్రకాశిస్తూ ఉంటుంది. మరిది ఎలా పోతుంది అంటే వాక్య విచారణ చెయ్యాలి, కానీ ఇది లేని వాడికి జ్ఞానం రాదు. ఏది అంటే విశ్వేశస్య సమర్చనేనా.
ఆ విశ్వేశ్వరుని చక్కగా అర్చిస్తూ సుమహాలింగార్చనాత్ భస్మధృక్, ఆయన మహాలింగాన్ని ఆరాధించడం, భస్మధారణ చేసుకోవడం, రుద్రాక్షామల ధరణీన, రుద్రాక్షలు ధరించడం. అక్కడ తాగాడా అంటే ఇవన్నీ పెట్టేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఆ బ్రహ్మము కావాలని తపనతో నువ్వు వేదాంత వాక్య విచారణ చేసినా ఈశ్వరాశ్రయంతో అది చేస్తే దానికి సిద్ధిస్తుంది అని చెప్పాడు ఇక్కడ. అదే నేను రుద్రాక్షలు పెట్టుకున్నాను, విభూతి పెట్టుకున్నాను, శివుడి మీద నీళ్ళు పోస్తున్నాను కానీ నాకు మోక్షం గ్యారంటీవే. ఇది శుద్ధం చేసి ఎప్పటికో జన్మలకి, కానీ ఇలా చెయ్యి. అందుకే చివరకు ఆ మాట అంటాడు, భగవద్ధ్యానేనా, పరమాత్మ యందు బుద్ధి నిలుపుతూ ధ్యానించితే పరమాత్మ నీకు ప్రత్యక్షమైపోతాడు. ఎలాగూ భాతి ఆత్మవత్, అక్కడ చెప్పాడండి. నీలో ఆత్మగా ఆయన అనుభవానికి వస్తాడు. అది మన ఆత్మగా అనుభవానికి వస్తాడు. అంతేగాని ఎక్కడి నుంచో రావడం కాదు, నీ ఆత్మే తానుగా అనుభవానికి వస్తాడు. అంటే తానే అయిపోతావు, నువ్వు తానే అయిపోతావు. ఇంకేం కావాలి, అంతకంటే అనుభూతి ఏం కావాలి? అందుకే విశ్వం వస్తుతయా విభాతి హృదయే మూఢాత్మన బోధతోపి అజ్ఞానం ననివర్తతే శృతిశిరోవార్తానువృత్యాపి చ విశ్వేశస్య సమర్చనేన సుమహాలింగార్చనాత్ భస్మధృక్ రుద్రాక్షామల ధారణేన భగవద్ధ్యానేన భక్త్యాత్మవత్. ఇవాళ కేవలం సాధనా దృష్టితో సత్యం తెలుసుకోవాలనే తపనతో నిర్మలమైన హృదయంతో విన్నవారు ఎవరైనా ఉంటే వారికి ఈ శ్లోకం, ఇందుకు ముందు శ్లోకం అలపట్టుకుంటారు. శివుణ్ణి ఆశ్రయించాలి, శంకర అనుగ్రహం కావాలి. ఆ శంకరుడు అంటే వేదములు ఢంకా బజాయించి తత్సత్ అని ఏదైతే ఆత్మవస్తువుని నిర్దేశించిందో ఆయనే శివుడు. అలాంటి శివుడు గురించి నువ్వు కబుర్లు కాకరకాయల్లో ఒట్టి వాక్యాలు వల్లిస్తూ ఉన్నా ప్రపంచం మనసులో భాషిస్తూ ఉంటుంది గనక నిరంతరం అది తెలియబడదు. అందుకే ప్రపంచాన్ని భాషింపజేయకుండా ఉండాలంటే నువ్వు పరమేశ్వరుని ఆశ్రయించు, ఆయన్ని ఆరాధించు. అది బాహ్యమైనటువంటి భస్మధారణాదులతో చేయడమే కాకుండా ధ్యానాదులతో చేస్తే ఆ పరమాత్మ నీకు ఆత్మగా అనుభవానికి వస్తాడు. అదే సాక్షాత్కారం. తెలుసుకోండి, ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం అన్నా భగవత్ సాక్షాత్కారం అన్న ఒకటే, ఆత్మజ్ఞానం అన్న ఆత్మ సాక్షాత్కారం అన్న ఒకటే. ఆత్మ సాక్షాత్కారం ఎదురుగా వచ్చి ఢామ్ అని పెద్ద డిజిటల్ సౌండ్తో వచ్చి కనబడుతుందండి, సౌండ్ సిస్టమ్ సౌండ్తో వచ్చి ప్రత్యక్షమవుతుందా? అది నీ అనుభవ రూపంలో రావాలి. అది ఆనంద స్ఫురద అనుభవాభ్యాం అన్నాడు మహాత్ముడు. దీనికంటే శివానంద గారు బెటర్ అండి అంటే అక్కడ కూడా ఇదే ఉందండి. అర్థం చేసుకోకుండా చదివేశాం కనుక హాయిగా ఉంది ఇక్కడ. అందుకే నాయన అహం బ్రహ్మేతి నిశ్చిత్య అహంభావం పరిత్యజ. ఏమి వాక్యాలండి, ఎంత అందమైన వాక్యాలు. అహం బ్రహ్మేతి నిశ్చిత్య, అహమే బ్రహ్మము నిశ్చయించుకుని అహాన్ని వదిలే అన్నాడు. నేనే బ్రహ్మం అంటే నేను అంటూ లేస్తుంది అక్కడ. నేను బ్రహ్మము, నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయిందండి. అప్పుడు ఏమైంది? అది అఖండాకార వృత్తి. మళ్ళీ నేను సముద్రంలో కలిసిపోయినోచ్చు, నేను సముద్రాన్ని అయిపోయానొచ్చు అని అంటూ ఉంటే ఇంకేంగా ఖండాకార వృత్తి, అది కలిపి ఒకటి అయిపోయింది కదా. కానీ అహం బ్రహ్మమును అయిపోయాను అన్నాక అహం భావం పరిత్యజ, అహం మొదలే బ్రహ్మమైపో. ఎంత గొప్ప మాట. అహం బ్రహ్మాస్మి తత్వసమాఖ్యములు విచారణార్థమే. తర్వాత నువ్వు సాక్షి వృత్తిగా ఉంటే అఖండాకార వృత్తిగా మిగిలిపో. అందుకే అహం బ్రహ్మేతి నిశ్చిత్య అహం భావం పరిత్యజేత్. మరి సాక్షిగా ఉన్నాను, సాక్షిగా ఉంటే దేన్ని చూస్తున్నావు చెప్పండి? సాక్షిగా ఉంటే దేన్ని సాక్షిగా చూస్తున్నావు? ప్రపంచాన్ని కదా. అరే ప్రపంచం లేనప్పుడు సాక్షి ఏమిటి? ఇదం ప్రపంచం నాస్త్యేవ సర్వం బ్రహ్మేతి నిశ్చను. మళ్ళీ నిశ్చను మొదలుపెట్టాడు. ఇలా వివరించి అద్భుతంగా చెప్పిన తర్వాత ఒక మాట అంటున్నాడు, నాయనా ఒక్క మాట చెప్తున్నాను, ప్రపంచంలో అన్ని పుస్తకాలు పక్కన పడి ఇది ఒక్కటి పట్టుకో చాలు, ధరించిపోతావు. ఈ మాట నిజమే, ఇందులో ఒక్క శ్లోకం చాలు. కావాలనుకున్న వాడికి ఈ మాట ఎందుకు నొక్కి చెప్తున్నామంటే, కావాలనుకున్న వాడికి ఒక్క శ్లోకం మన్నం చేస్తే చాలయ్యా. అసలు గురువు అంటే ఎవరనుకున్నావు? ఈ పుస్తకం గురించి ఎవడు చెప్తాడు వాడే గురువు. ఏతద్ గ్రంథ ప్రవక్తాహి స గురుర్నాత్ర సంశయః, ఏతద్ గ్రంథ ప్రవక్తాహి పరం బ్రహ్మణ సంశయః, ఏతద్ గ్రంథ ప్రవక్తాహి శివయేవ నచాపరః. ఈ గ్రంథం ఎవడు చెప్తాడో వాడే శివుడు. ఏతద్ గ్రంథ ప్రవక్తాహి సాక్షాత్ దేవీన సంశయః. ఈ గ్రంథం ఎవడు చెప్తాడో వాడే లలితా మహాత్రిపుర సుందరి. ఏతద్ గ్రంథ ప్రవక్తాహి గణేశో నాత్ర సంశయః. ఈ గ్రంథం ఎవడు చెప్తాడో వాడే గణపతి. ఏతద్ గ్రంథ ప్రవక్తాహి స్కందః. ఇది ఎవడు చెప్తాడో వాడే సుబ్రహ్మణ్యుడు. ఏతద్ గ్రంథ ప్రవక్తాహి షణ్ముఖ శివయేవః శైవయేవహి. ఇది చెప్పేవాడే శివుడైన కుమారుడు షడాననుడు. ఏతద్ గ్రంథ ప్రవక్తాహి నందికేశో న సంశయః.
ఏతద్ గ్రంథ ప్రవక్త హి దత్తాత్రేయో ముని స్వయం. ఈ గ్రంథం చెప్పేవాడే నందికేశ్వరుడు, ఈ గ్రంథం చెప్పిన వాడే దత్తాత్రేయుడు, ఈ గ్రంథం చెప్పిన వాడే దక్షిణామూర్తి. ఏతద్ గ్రంథ కథ గ్రంథార్థ కథనే భావనే మునయస్సురాః. ఇది సామాన్యమైన విషయం కాదు నాయనా. అందుకే ఏతద్ గ్రంథ ప్రవక్తారం గురు, ఈ గ్రంథం చెప్పిన గురువుని సర్వాత్మన యజేత్, అన్ని విధాలుగా పూజించాలి, గౌరవించాలి. అందుకంటే ఏతద్ గ్రంథ ప్రవక్తాతు శివో విఘ్నేశ్వర స్వయం, అతడు మాత్రమే గురువు. అందుకే ఈ విషయం చెప్పిన వాడిని గురురేవ శివ సాక్షాత్, గురురేవ శివ స్వయం, అదే శివాయ గురువే నమః. అయితే ఇంకొకటి, ఇది చెప్పిన గురువు ఎంత గొప్పవాడంటే అతడు అనుగ్రహం ఉంటే చాలు, లేదంటే శివానుగ్రహం ఉండాలని. ఈ గురువు అనుగ్రహం ఉంటే శివానుగ్రహం వచ్చినట్టు చేయగలడు. ఒకవేళ శివుడు మన మీద కోపగించుకుంటే గురువు నచ్చ చెప్పి తేగలడు. ఈ గురువు కోపగించుకుంటే శివుడు కూడా వదిలేస్తాడు, తెలుసుకో. శివే రుష్టే గురుస్త్రాత గురో వృష్టేన కశ్చన, ఏతద్ గ్రంథ పదాభ్యాసే శ్రద్ధావై కారణం పరం. ఈ గ్రంథము పదములను అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ అండి. స్కూల్లో పాఠమయ్యాక ఎక్సర్సైజ్ ఇంటికి పంపిస్తారు, కానీ వేదాంత పాఠం వినాక నో ఎక్సర్సైజ్. ప్రపంచంతో ఎక్సర్సైజ్లే, విన్నది ఒక్కటైనా ఇంటికి వెళ్ళి మననం చేయడం కానీ, ఏమిటా అని ఆలోచించడం కానీ, తెలుసుకోవడానికి ప్రయత్నించడం కానీ ఏమీ లేదే. ఇది అభ్యాసం కోసం చెప్తున్నాను నేను సుమా. అంతేకాదు దీని అభ్యాసానికి శ్రద్ధ ఒక్కటే కారణం. శ్రద్ధ అంటే దీని యందు ఆదర బుద్ధి, ఇది సత్యమనే విశ్వాసం, ఇది కావాలనే భావం, మూడింటిని కలిపితే శ్రద్ధ అంటారు. మరొకసారి చెప్పనా, దీని యందు ఆదర బుద్ధి, ఇది సత్యమనే విశ్వాసం, ఇదే కావాలనే లక్ష్యం, ఈ మూడు కలిపిన భావానికి శ్రద్ధ అని పేరు. అంత అందమైన పదం. అశ్రద్ధదాన పురుషో నైతల్లేశమిహార్హతి. అశ్రద్ధ కలవారికి అంటే శ్రద్ధ లేని వారికి ఇందులో ఒక్క మాట వినడానికి కూడా అర్హత లేదు సుమా అంటున్నాడు రుభుడు నిదాగుడుతూ. శ్రద్ధైవ పరమం శ్రేయో, శ్రద్ధ అనేది ముందు అలవర్చుకోవయ్యా, తర్వాత ఉపదేశాలన్నీ అవే వస్తాయి. శ్రద్ధావంతుని వద్దకు వెతుక్కుంటూ వస్తుంది జ్ఞానం, తెలుసుకో. అందుకే శ్రద్ధైవ పరమజ్ఞేయం జీవ బ్రహ్మైక్య కారణం. శ్రద్ధని ఒక్క వస్తువును నువ్వు డెవలప్ చేసుకోగలిగితే అది జీవ బ్రహ్మైక్యమనే మోక్షాన్ని ఇవ్వగలుగుతుంది. చాలా మందికి వీటిపై ఆదరణ కానీ, ఆసక్తి కానీ, ఆనందించే స్వభావం కానీ లేకపోవడానికి కారణం మేధాశక్తి లేకపోవడం కాదు. దీనికి మేధాశక్తి అక్కర్లేదు కూడా, శ్రద్ధ లేకపోవడం. అదే శ్రద్ధ ఒకటి కావాలండి. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అది శ్రద్ధైవ పరమజ్ఞేయో, శ్రద్ధైవ పరమం శ్రేయో జీవ బ్రహ్మైక్య కారణం. అస్తి బ్రహ్మేతి చ శ్రుత్వా భావయన్ సంత ఏవహి. లేదనే వాడికి ఏదీ లేదు, బ్రహ్మము ఉన్నదనే వాడికి దొరుకుతుంది. అదే ఆస్తికత. అస్థితి భావన ఆస్తికత. బ్రహ్మము ఉన్నది అని ముందు అనుకో, ఎందుకంటే ప్రస్తుతం నీకు అది ప్రత్యక్షంగా లేదు కనుక ఉన్నది అని విశ్వసించు. ఉన్నదని దాని విశ్వాసంతో సాధన చేస్తూ శ్రద్ధతో వెళితే ఉన్నది అని ఖచ్చితమైన అనుభవం నీకు వస్తుంది. కనుక ఉన్నది అనే విశ్వాసం, ఉన్నది అని నిశ్చయంగా పండాలి. కనుక సాధన విశ్వాసంతో ప్రారంభమవుతుంది, నిశ్చయంతో ముగుస్తుంది. ఇది తెలుసుకుంటా. ఉన్నదనే విశ్వాసం, ఉన్నదనే అనుభవం, ఈ రెండింటి మధ్యలో సాధన. కనుక నమ్మి సాధన చేస్తాం, అనుభవించి ఆనందిస్తాం. ఇది తెలుసుకోవాలి. నమ్మి సాధన చేయకపోతే ఆనందం ఎక్కడ అనుభవిస్తాం? ఎవరెస్ట్ ఉందనుకుంటేనే ఇంటి నుంచి ప్రయాణం, అమెరికా ఉందనుకుంటేనే పాస్పోర్టు వీసా ప్రయత్నాలు, లేదంటే నువ్వేం చేస్తావు తెలుసు. ఇక్కడ ఉందని విశ్వాసంతోనే సృష్టిలో ప్రతి పని జరుగుతుంది. డాక్టర్ గారి దగ్గరికి జబ్బుతో వెళ్ళామంటే ఆయన ఇచ్చిన మందు పనిచేస్తుంది అనుకునే వెళ్ళాం. సృష్టిలో అనేక చోట్ల నమ్మకంతోనే పనులు జరుగుతున్నాయి. అరే ఉన్న బ్రహ్మమును ఉందని అనుకోవెందుకయ్యా? ఉంది, అనుభవించామని చెప్తున్న వాళ్ళ సాక్షిగా ఉందనుకో, అది తెలుసుకో. అందుకే అస్థి అస్థి బ్రహ్మేతి చ శ్రుత్వా భావయన్ సంత ఏవహి. ఇంకొక మాట, ఈ శ్రద్ధ కలగాలన్నా, ఈ విషయం బోధపడాలన్నా, దీన్ని గౌరవించాలన్నా శివప్రసాద విహీనో యో నైతి గ్రంథవత విద్భవేత్. శివానుగ్రహం ఎవరికి లేదో వారికి ఈ గ్రంథం తెలియబడదు. నా ఏతత్ గ్రంథ అర్థ విద్భవేత్. ఈ గ్రంథం అర్థం వాళ్ళు తెలుసుకోలేరు. ఇది బాగా తెలుసుకో. భావగ్రాహ్యోయం ఆత్మాయం పరయేక శివోధ్రువ. కనుక నీ భావన వల్లనే తెలియబడుతుందని బ్రహ్మమని భావిస్తూ ఉంటే బ్రహ్మమై ఉంటావు. అన్యేషు చ పురాణేషు ఇతిహాసేషు క్వచిత్ ఏతాదృశ శివజ్ఞానం. ఇతర ఈ గ్రంథాలు ఏ వేటిల్లో కూడా ఇలాంటి శివజ్ఞానం లేదు అన్నాడు. అంటే ఎంత తేటగా ఢంకా బజాయించి నిరాఘాటంగా పదే పదే నొక్కి కొట్టి చెప్పినట్టు మహావాక్యములు చెప్పిన గ్రంథం ఇదేమా సుమా. అందుకే తద్గ్రంథం గురో శ్రుత్వ. ఈ గ్రంథాన్ని గురువు ద్వారా విని ఎవరు ఆ గురువుని పూజించారో
శ్వానయోని శతం ప్రాప్య, వాళ్ళు కొన్ని వందల కుక్కల జన్మలెత్తి నీచ జన్మలు పొందుతారు సుమా. తిట్లు తిట్టినట్టుంటుందండి. ఎందుకంటే ఇంతకు మించిన జ్ఞానం లేదని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అంతేగాని మేము పూజ చేయలేకపోతే కుక్కల మెపుతామండి అని కాదు. నెగిటివ్లు తీయకండి దయచేసి. ఇంతకు మించిన జ్ఞానం లేదని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. ఇది చెప్పే గురువుని అనాదరణ, అంటే అది శ్రద్ధ జ్ఞానం ఎవరికి కావాలండి అని అనాదరణ భావంతో చూడొద్దు అనేది రుభువు చెప్తున్న గొప్ప విషయం. జ్ఞానం యొక్క స్థాయి అంత గొప్పది. ఈ జ్ఞానం చెప్పేవాడు దొరకరయ్యా, ఈ జ్ఞానం గ్రహించేవాడు కూడా దొరకడు సుమా. అందుకే ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని నీకు చెప్పాను. ఎలా ఉందంటావు, నీకేమనిపించిందో చెప్పు అని అడిగాడండి. చివరికి వచ్చేప్పటికి అది మాట. ఇంత చెప్పిన తర్వాత అడిగిన ప్రశ్న విన్నావు కదా నిదాగా, నీకేమనిపించింది అని అంటే ఆయన ఆనంద పరవశంగా చెప్తున్నాడు ఏమనిపించిందో నిదాగుడు. అంటే ఆయన మళ్ళీ గీత మొదలెట్టట్లేదండి, ఆయన చెప్తున్నది ఏంటో చూద్దాం. ఆయన చెప్పింది విని ఆనంద పరవశుడై అంటున్నటువంటి అత్యద్భుతమైన మాటలు ఏమిటంటే, ధన్యోహం కృతకృత్యోహం, నేను ధన్యుణ్ణయ్యాను, కృతకృత్యుణ్ణయ్యాను, పూర్ణోహం, నేను పరిపూర్ణుణ్ణైపోయాను. ఎంత ఆనందంగా అంటున్నాడు ఈ మాట. నేను ఊగిసలాట లేకుండా చెప్తున్నాను, ధన్యుణ్ణైపోయాను, ఆనందపరసుడినైపోయాను అంటూ అహం బ్రహ్మాస్మి అని చెప్పగలిగాడండి ఆయన. అందుకే నిశ్చయంగా చెప్తున్నాను, నేను బ్రహ్మమును, నేను ధన్యుణ్ణైపోయాను అంటూ ఆయన తన అనుభవాన్ని అంత చక్కగా చెప్పాడు. మహానుభావుడు నిదాగుడు. కనుక ఈ శాస్త్రం యొక్క విశేషం అంత అద్భుతంగా చెప్తూ, తజ్ఞో వక్తాచ నాస్త్యేవ గ్రంథాశ్రోతాచ దుర్లభ చెప్తున్నాడు రుభువు. దీనికి వక్త దొరకడు, శ్రోత దొరకడు సుమా. అందుకే ఏమండి, దీన్ని వినేవాళ్ళు తక్కువ అండి. ఇవాళ ఎవరో ఒక మాట అన్నారండి, లక్షలాది మంది సనాతన ధర్మాన్ని తిట్టే మాటలు మొదలైన వచ్చినప్పుడు వ్యూవర్స్ ఉంటారు, లక్షలాది మంది. కానీ నిజమైన సనాతన ధర్మం వ్యూవర్స్ మాత్రం వేలల్లోనూ ఉన్నారండి. ఎందుకు ఆ బాధ అంటే ఇది బాధ. సత్యాన్ని గ్రహించే వాళ్ళు ఎప్పుడు తక్కువే ఉంటారు, రాళ్ళు ఉన్నట్టు రత్నాలు ఉండవు కదండి, అంతే, మరొకటి కాదు. మొత్తానికి తజ్ఞో వక్తాచ నాస్త్యేవ గ్రంథశ్రోతాచ దుర్లభ, దీన్ని వినేవారు కూడా దొరకరు. అందుకే మా నాన్నగారు ఏం చేశారంటే బ్రహ్మజ్ఞాన గ్రంథాన్ని సముద్రంలో పడేశారు. క్షీరాబ్ధౌచ పరిత్యజ్య సర్వే ముంచంతునో ఇది, వినేవాళ్ళు ఏడియా దీని గురించి పడేశాడు. నేనేం చేశానంటే ఒడ్డును కూర్చుని లాక్కొచ్చి ఆనందపరచుడినాయి. నేను కూడా ఎవరికి చెప్పకూడదులే, మా నాన్న చేసింది మంచి పని అని నాకు అప్పుడు తెలిసింది. అనుకున్నాను కానీ ఇలాంటి వాడు కనబడ్డాక చెప్పకుండా ఉంటానా? పైగా నువ్వు దానికోసమే తప్పించిపోతున్న వాడివి, దానికి అన్ని విధాల అర్హుడివి. కానీ మనసాధారితం బ్రహ్మ చిత్తం కీదృక్ స్థితం వదా. ఇప్పుడు మనస్సుతో నేను చెప్పిన విషయం అంతా పట్టుకున్నావు కదా, మనస్సుతో ఏది నోట్స్ ఎలా రాసి చూపించు అనకుండా అనుభవం ఎలా ఉందో చెప్పు అన్నాడు. అనగానే వెంటనే శృణుత్వం సుగురో బ్రహ్మన్ తత్ప్రసాదాద్వదామ్యహం, నీ అనుగ్రహం చేసి చెప్తున్నాను. మమ అజ్ఞాన మహాదోషం మహాజ్ఞాన నిరోధకం సదాకర్మణ విశ్వాసం ప్రపంచే సత్యభావనం నష్టం సర్వం క్షణాదేవి. క్షణంలో అండి గురువు ఇలా చెప్పాడు లేదు అలా అయిపోయింది. దీపం వెలిగించిన వెంటనే ఏళ్ల తరబడిన చీకటి పోయినట్లు శిష్యుడు తయారుగా ఉంటే గురువు ఈ జ్ఞానం బోధించిన క్షణంలో ముక్తి వస్తుంది, క్షణంలో ముక్తి వస్తుంది. క్షణముక్తేశ్వరుడు. నష్టం సర్వం క్షణాదేవా తత్ప్రసాదాన్ మహద్భయం నష్టం. మహద్భయం అంటే అజ్ఞానమే, మొత్తం పోయింది. ఏతావంతమిమం కాలం అజ్ఞాన నిపుణాహృతం మహద్భయం చ నష్టం మే కర్మతత్వం చ నాశితం అంటూ ఇది చెప్పిన గురువుకి నేనేమి ఇవ్వగలను, నువ్వే బ్రహ్మము అంటూ ఆ గురువు పాదపద్మాల మీద పడి వేడుకున్నాడు, నమస్కరించాడు. అక్కడి నుంచి రుభువు యథేచ్ఛగా స్వేచ్ఛగా వెళ్ళాడు. అప్పుడు అనుకుంటున్నాడు నిదాగుడు, అహో సద్గురు మాహాత్మ్యం, అహో బ్రహ్మసుఖం మహత్, అహో విజ్ఞాన మాహాత్మ్యం, అహో సజ్జన వైభవ, అహో మోహ వినాశశ్చ, అహో పశ్యామి సత్సుఖం, అహో చిత్తం న పశ్యామి, అహో సర్వం న కించన. ఇక నాకు చిత్తమే కనిపించట్లేదు, మోహం పోయింది, అజ్ఞానం పోయింది. సద్గురువు మహిమ ఇది, సద్గురువు మహిమ, ఇదంతా సద్గురువే, అది గ్రహించవలసింది. అదే గురువు శిష్యుడనే అద్వైతం అది వర్తించుదుట. సాధన దశలో గురువు పట్ల గౌరవం ఉండాలి. వాడు అద్వైత సిద్ధుడైనప్పటికీ ఆ గురువుని ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాడు. కానీ ఈశ్వరుడు గురువు వీరి పట్ల మాత్రం నువ్వు నేను ఒకటేగా అని కాళ్ళు చాచకూడదు. శిష్యుడికి మొత్తం గురువు బోధించట, అంతా ఒకటే తెలిసింది కదా అంటే అవును గురువు గారు కాళ్ళు చాచట ఆయన వైపు. ఇదేమిట్రా బాబు అంటే నువ్వు నేను ఒకటేగా అన్నట్ట. హదసిద్ధి అవినయమా, మళ్ళీ వాడు దేహత్మభావంలోనే ఉన్నాడు. గ్రహించవలసినది అద్వైత సిద్ధి విశేషం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తివేద విభాగనే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. మొత్తానికి భవ్యమైనటువంటి జ్ఞానం విని పరవశించిపోయి నిదాగుండాయన అని చక్కగా చెప్తూ
కందుడు జైగీష వ్యాధులకి ఇంతకు మించిన గొప్ప జ్ఞానం ఏముంటుంది? స్వస్తి.